ప్రియులారా, మార్కు సువార్తలో యేసు ప్రభు యొక్క సువార్తను గురించి మరి ఆరంభించిన గ్రంథం ఇది. ప్రతి గ్రంథములో ఆరంభము గొప్పగా కనబడుతుంది. కానీ ఇక్కడ ద బిగినింగ్ ఆఫ్ గ్లాడ్ టైడింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఈ యొక్క సువార్త ఆరంభించబడతా. అని గ్రంథాలన్నీ కూడా బైబిల్లో తీసుకుంటే దాని ఆరంభము గొప్పగా కనబడుతుంది. కానీ ఇక్కడ ఈ గ్రంథం యొక్క ఆరంభం ఎలా ఉంది అంటే యేసు క్రీస్తు యొక్క సువార్త యొక్క ఆరంభం. ఈ సువార్త యొక్క ఆరంభములో మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరు అనే మాట ఇక్కడ చూస్తే ఆయన దేవుని కుమారుడు అని రాయాలి. బిగినింగ్ ఆఫ్ ద గ్లాడ్ టైడింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, సన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువును గురించి జోడించిన బిరుదు ఎంతో గొప్పగా కనబడుతుంది. దేవుని కుమారుడు అని కనబడుతుంది. ఈ సువార్త యొక్క గంభీరత ఏంది అంటే యేసుక్రీస్తు ప్రభుని దేవుని కుమారునిగా పరిచయం చేస్తాం. అంటే దేవుని కుమారులు భూలోకంలో లేదా, బైబిల్లో అలాగూ రాయబడలేదా అంటే యేసుక్రీస్తు ప్రభువును ప్రవేశపెట్టిన రీతిగా దేవుని కుమారునిగా ప్రవేశపెట్టిన రీతి ఎంతో గొప్పగా కనబడుతుంది. ఎందుకు యేసు ప్రభు దేవుని కుమారునిగా ప్రవేశపెట్టబడుతున్నాడు అంటే ఈ సువార్త దేవునికి చెందినది. దేవుడు అనే పదంలో మనం చూడగలిగే వెలుగు ఎలాంటిది అంటే ఆయన పరిశుద్ధుడు అనే వెలుగు మనం చూస్తాం. ఇన్ గాడ్ వి ఫైండ్ నథింగ్ బట్ హోలీనెస్. పరిశుద్ధతనే ఆయనను దేవునిగా మరి కొనియాడుటకును, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన వెలుగును ప్రచురపరచుట కొరకై యేసుక్రీస్తును నమ్మిన వారందరూ కూడా ఉన్నారు. ఈ భూలోకపు చరిత్రలో అనేకులు గొప్ప గొప్ప వ్యక్తులు గొప్ప గొప్ప కార్యాలు చేసి వారి ప్రయాణమును ముగించిన, కానీ వారందరూ కూడా ఈ భూలోకములో గొప్ప కీర్తిని గడించి వారు గొప్ప గొప్ప బిరుదులను సంపాదించుకున్నారు. కొందరు దేవుడిగా, కొందరు ప్రభువుగా. మన భారతదేశపు చరిత్ర తీసుకుంటే మరి బ్రిటిష్ సామ్రాజ్యంలో పరిపాలన చేసిన మేము ప్రభువులం అని చెప్పుకున్నాం. మన భారతదేశ సాంప్రదాయం తీసుకుంటే కొందరు ఏమన్నారంటే మేము రాజులము అని చెప్పుకున్నారు. కొందరు అలాని మరి గోత్రికులము అని చెప్పుకున్నారు. అంటే ఎవ్రీబడి కుడ్ స్పీక్ అబౌట్ సంథింగ్ ఆఫ్ దెమ్సెల్వ్స్. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ఈ పుస్తకంలో ఎలా ఉందంటే ఆయన దేవుని కుమారుడు అని ఆరంభించబడతాం. మనము చాలాసార్లు విన్నాం ప్రియులారా, హూ ఇస్ మై గాడ్, నా దేవుడు ఎవరు అంటే మై గాడ్ ఇస్, నా దేవుడు పరిశుద్ధుడు. నా దేవుడు పరిశుద్ధుడు, అంతే. పరిశుద్ధునికి పేరు ఉండదు, పరిశుద్ధునికి రూపం ఉండదు, పరిశుద్ధునికి ఎలాంటి నువ్వు వర్ణన చేసి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. కెన్ ఎనీబడి డిస్క్రైబ్ హోలీనెస్ అంటే ఎవరు వర్ణించలేరు, దేవుడు తప్ప. పిల్లలు పాపి అయిన మనుషుని దగ్గర వర్ణించుటకు పరిశుద్ధతను గురించిన అక్షరాలు లేవు. పరిశుద్ధమైన వాణిని పొగుడుటకు నీ దగ్గర, నా దగ్గర పరిశుద్ధతను వర్ణించుట కొరకై ఎలాంటి క్రియలు కనబడవు, లేవు ప్రియులారా. దేవుడు అంత పరిశుద్ధుడు ప్రియులారా. పరిశుద్ధమైన వాటిని కీర్తించగలిగే వాళ్ళు ఎవరంటే పరిశుద్ధమైన వాతావరణంలో ఉండేవారే. అందుకే బైబిల్ అంటది పరిశుద్ధుడు 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 అని మానక దివారాత్రములు కెరూబులు షెరూబులు ఆయనను కీర్తించుచున్నారు. దేవదూతలు సైతం ఆయనను మాట్లాడుచున్న వెలుగేదంటే ఈ పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు ప్రియుల. ఆ పవిత్రమైన దేవుని కుమారుని యొక్క సువార్త బయలుదేరుతాం. దేవుని యొక్క నిర్వచనం, దేవుని యొక్క గొప్ప వెలుగును ఎక్కడ తీసుకొచ్చినా కూడా మనకు కనబడేది అంతా ఏంటంటే హీ ఈజ్ హోలీ. నిన్న రాత్రి మాట్లాడుతూ కొందరిని అడిగిన, దేవుడు అంటే మీ దృష్టిలో మీ ఆలోచనలో ఏమని తలంచుచున్నారు అని అక్కడ కూర్చున్న ఒక 50 మందిని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పినారు. ఆయన సృష్టికర్త అన్నారు, ఆయన ఓమ్నిపొటెంట్ అన్నారు, ఆయన స్వయంభవుడు అని అన్నారు,
ఆయన ఆరాధనకు పాత్రుడు అన్నారు, ఆయన సృష్టికర్త అన్నారు, ఆయన జనకుడు అని అన్నారు, ఆయన ఆహారం ఇచ్చేవాడు అన్నారు, ఆయన ప్రేమించేవాడు అని అన్నారు, ఆయన ప్రాణం పెట్టినవాడు అని అన్నారు. దేవుడు అంటే ఎన్ని నిర్వచనాలు మనుషులు పలకగలిగినారు. దేవుడు అంటే హూ ఇస్ గాడ్ అని అంటే దేవుడు ఎవరో కాదు, పరిశుద్ధుడు పిల్లలు అంతే. పరిశుద్ధుని ఎక్కడ చూస్తావు నువ్వు? వేర్ కెన్ యూ ఫైండ్ గాడ్ ఇన్ హిస్ హోలీనెస్ పిల్లలు? ఎక్కడ చూడగలవు దేవుని? ఏ రూపం తీసుకొచ్చిన దేవుడు అని చెప్పలేము పిల్లలు. పరిశుద్ధత లేదు అందులో. ఏ చిత్రపటమును తీసుకొచ్చినా అందులో దేవుడు నీకు కనబడాడు, ఎందుకంటే పరిశుద్ధత లేదు కనుక. పరిశుద్ధత కలిగిన వాడే దేవుడు ప్రియులు. ఆయనను గురించిన సువార్తనే ఈ మార్కు సువార్త, ద బిగినింగ్ ఆఫ్ ద గ్లాడ్ టైడింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనను గురించి, ఆయన కుమారుని గురించి చెప్పబోయే సువార్త కూడా పరిశుద్ధమైనది. ఈ సువార్తలో లోపము లేదు కనుకనే ఈ మార్క్ ఏం చేస్తున్నాడంటే ఏమి చెప్పకుండా ఆరంభించేస్తా ఉన్నాడు. ఇంకా నీ దేవుని గురించి వర్ణించడానికి, దేవుని సువార్తను చెప్పడానికి కొరకై ఏమైనా నేను ఇంట్రొడక్షన్ ఇవ్వాలన్నా, దేవుని గురించి ఏమి ఇంట్రొడక్షన్ ఇస్తావు? పరిశుద్ధమైన వాని గురించి ఏమని నువ్వు నిర్వచనాలు, ఆయన గురించి గొప్పలు చెప్పగలవు పిల్ల. క్యాన్ వి స్పీక్? నో. ఏ మనుష్యుడు కూడా పరిశుద్ధతను వర్ణించలేడు, పరిశుద్ధమైన దేవుని పొగడలేడు కనుక ఈయన మార్క్ ఏమంటున్నాడంటే నా దగ్గర కూడా పొగడడానికి, వంశములు చెప్పడానికి కొరకై, లేకుంటే ఇంకా ఏదైనా మాట్లాడాలనంటే అది ఏమీ లేదు కనుక ఐ స్టార్ట్ ద బిగినింగ్, ఐ బిగిన్. ఆదికాండం 1వ అధ్యాయంలో రాయబడి ఆది యందు అని కనబడుతుంది. ఇన్ ద బిగినింగ్ అని బైబిల్లో కాదు, ఇన్ ద బిగినింగ్ గాడ్. సువార్త ఏమందంట? ద బిగినింగ్. దేవుడు ఆరంభించేది సంతోషకరమైన వార్తతో ప్రియుల. పరిశుద్ధమైన దేవుడు మాట్లాడగలిగే మాట ఏంటంటే సంతోషకరమైన సువార్తనే చెప్పగలడు. దేవుళ్ళలో పరిశుద్ధత లేకపోతేనే నానా రకములైన క్రియలు వచ్చి నిలబడతాయి. నువ్వు ఇలాగూ చేయాలా, నువ్వు ఇలాగూ చేయాలా, నువ్వు ఇలాగూ చేయాలా, నువ్వు తీసుకురావాలా, నువ్వు ఈ రీతిగా ఎక్కాలా, ఈ రీతిగా నువ్వు బోర్లు పడాలా, నువ్వు ఇలాగ ఉండాలా, అలాగ ఉండాలని మాట్లాడగలిగే వెలుగు. కానీ యేసు ప్రభు యొక్క సువార్తను గురించి దేవుడు మాట్లాడేమంటాడు, ఇట్స్ బిగినింగ్, దట్ ఈస్ నథింగ్. ఏంటంట? సువార్త అంటే ఆనందకరమైన వార్త, సువాసన కలిగిన వార్త ప్రియుల. సువార్త, సు ప్లస్ వార్త అంట తెలుగు గ్రామర్లో మాట. సు అంటే సువాసన, సువాసనను తెలిపే వార్త. అందరికీ దారిలో పోతా ఉంటే ఇంట్లో నుంచి వచ్చే సువాసన విని పీల్చుకొని అబ్బాయి ఎంత బాగుంది సువాసన అనుకుంటాం. అదే దారిలో పోతా ఉంటే డ్రైనేజ్ వంగుతూ ఉంటే ముక్కులు మూసుకొని వెళ్తూ ఉంటాం. కానీ దేవుని మాటలు, దేవుని సువార్త ఎలాగుందంట? సువాసననిచ్చే వార్త. ఎక్కడి నుంచి అంట? పరిశుద్ధమైన దేవుని యొద్ద నుండి బయలుదేరుతాం. ఈ సువార్తలు ఆయన మాట్లాడాల్సినది ఏంటంటే ఆయన కొరకై ఏమంట? మార్గమును సరళపరచుడి. పరిశుద్ధమైన దేవుని యొక్క సువార్తను చెప్పుటకు అదిగో ఆయన ఒక ప్రవక్తను లేదా ఒక దూతను పంపించు ఏమంటా ఉన్నాడంటే, ఇదిగో ప్రిపేర్ ద వే ఆఫ్ ద లార్డ్, మేక్ హిస్ పాత్స్ స్ట్రైట్. ఈ సువార్త ఎలాగో ఆరంభిస్తున్నాడంటే మీరు ప్రభువు మార్గమును ఏం చేయాలంటే ప్రిపేర్ చేయమంటున్నాడు, సిద్ధపరచండి. ఇంకేమంటా ఉన్నాడు? మేక్ హిస్ పాత్ స్ట్రైట్. ఆయన మార్గములన్నింటినీ చక్కపరచండి. రెండు మాట్లాడతారు, సిద్ధపరచాలా, చక్కపరచాలా. ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నాడు అని అంటే సువార్తను వినుట కొరకై, దేవుని వార్తను వినుట కొరకై సిద్ధపరచగలిగే మార్గం మన దగ్గర ఉండాలి. రెండవది ఆయన ఏమంటారంటే ఆయన మార్గములను సరళము చేయుడి, ప్రిపేర్. ఆయన మార్గము సరళము చేసి మన జీవితాలను సరిచేసుకునే మార్గమును ప్రిపేర్ ద వే ఆఫ్ ద లార్డ్ అండ్ మేక్ హిస్ పాత్ స్ట్రైట్. గరుకులున్నాయేమో. సువార్త ఎందుకు చెప్పబడుతుంది? యేసు ప్రభువుని గురించిన సువార్త ఎందుకు వినిపించబోతూ ఉంది, ఎందుకు ఈ ప్రపంచమంతా చాటించబడతా ఉందంటే నీ జీవితమును సరిచేసుకోవడానికి, టు మేక్ యువర్ లైఫ్ పర్ఫెక్ట్. యేసు ప్రభువుని గురించి ఎన్ని సంవత్సరాలు ఎన్ని దినములు మాట్లాడినా యేసు ప్రభువును నమ్మిన వానికి దొరికేది ఏంటంటే ఆ మాటలు విన్నప్పుడు, ఇప్పుడే కీర్తన పాడిన, చెవులు కలిగిన వానికి ఇది ఎంతో ప్రీతికరమైంది.
యేసు ప్రభు మాటలు ఎలాంటివి అని అంటే అది ఎంతో ఘనమైనవి. ఆ మాటలు చెప్పడానికి ఏం చేయాలంట? నువ్వు మార్గమును సరళపరచాలి. ప్రిపేర్ ద పాత్స్, ప్రిపేర్ ద వే. ఇంకేమంట? ఆయన మాట్లాడుతూ ఈ రెండు మాటలు అంటూ యేసు ప్రభును పరిచయం చేస్తున్నాడు. ఆయన సామాన్యుడు కాడు. యేసు క్రీస్తు ప్రభు యొక్క సువార్త ఎలాంటిది అని అంటే ఈ గ్రంథంలో మనం చూస్తే ఆయన అంటాడు 8వ వచనంలో, అదిగో నేను నిశ్చయంగా మీకు నీటి చేత బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ ఏమంటాడు? ఆయన మీకు పరిశుద్ధాత్మని చేత బాప్తిస్మం ఇచ్చాడు. యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఎలాంటి వాడు అని అంటే నేను నీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ ఆయన ఇచ్చే బాప్తిసం ఎలాంటిది అని అంట? పరిశుద్ధాత్మ. ఇంకా పై వచనంలో ఇంకేమంటాడంటే నా ముందు వచ్చేవాడు, హీ దట్ కమ్స్ ఈజ్ మైటియర్ దాన్ ఐ ఆఫ్టర్ మీ, ద థాంగ్ ఆఫ్ హూజ్ శాండిల్స్ ఐ యామ్ నాట్ టు ఫిట్ టు స్టూప్ డౌన్ అండ్ అన్లూజ్. తెలుగులో ఒకసారి చదవన్నా ఈ వచనం, 7వ వచనం. మరియు అతడు నాకంటే శక్తివంతుడు ఒకడు నా వెనుక వచ్చుచూ ఉన్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను అంటాం. యేసు ప్రభు సువార్తను మార్క్ ఎలాగో ప్రవేశపెడతా ఉన్నాడు అని అంటే నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు యోగ్యుడను కాదు. యేసు ప్రభువులో ఉన్న ఘనమైన పరిశుద్ధతను మార్క్ ఎలాగో ప్రవేశపెడతామనంటే వంగడం. దేవుని దగ్గర పోగానే ఏం చేస్తారంటే ప్రార్థనకు రాగానే అందరూ స్త్రీలు ముసుగేసుకుంటారు, సహోదరులందరూ మౌనంగా తలదించుకుంటారు. ఎందుకంటే దేవునికి భక్తి శ్రద్ధలను ప్రదర్శించాలి. దేవునికి గొప్ప గొప్ప మన భక్తిలో ఉన్న వెలుగునంతటిని దేవుని సన్నిధిలో కనపరచాలని దేవుని సన్నిధికి రాగానే అందరూ కూడా అటెన్షన్ అయిపోతారు. ఇప్పుడు అది ఎలాంటి రూపమైనా కూడా మనిషి దేవుడు అనగానే ఏం చేస్తాడంటే అక్కడికి పోయి, కానీ ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే వచ్చుచున్న వాని పాదముల జోళ్ళు ఏం చేయాలి? వంగి. ఆ పదాలు ఎంత బలంగా ఉంటాయో ప్రియుల. వంగడానికి కూడా నాకు సరిపోదు, నా వెనుక వచ్చేవాడు అంత బలమైన వాడు. యేసు ప్రభు ఎలాంటి వాడు అంటే ఐ కెనాట్ బెండ్ మై సెల్ఫ్ టు అన్లూజ్ ద శాండిల్స్. నేను వంగి ఆ పాదముల జోళ్లను దిప్పుటకు, దాన్ని మరి తీసి పక్కకు పెట్టుటకు కూడా నాకు అర్హత లేదు. హౌ వండర్ఫుల్ ఈజ్ దాట్. దేవుడు ఎంత ఘనమైన వాడో చూడండి. ఏమంట ఈయన అంటా ఉన్నాడు నేను వంగి పాదముల జోళ్ళు అంటే ఎంత, హౌ మైటియర్ హీ ఈజ్ ప్రియుల. ఎంత గొప్పవాడో యేసు ప్రభు. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు? ఈ మాటలు నాకు కీర్తనల గ్రంథంలో 113వ కీర్తనలో ఒక చక్కని మాట ఉంది ప్రియుల. అక్కడ ఇదే వచనం అక్కడ కనబడుతుంది. 113వ కీర్తనలో ఒక మాట భక్తుడు కీర్తన రాస్తూ 6వ చరణంలో అంటాడు. 113వ కీర్తన 6వ చరణం. ఆయన భూమి ఆకాశములను వంగి చూడ నన్ను గ్రహించుచున్నాడు. హూ humbleth himself to look on heavens and on the earth. ఇంగ్లీష్లో ఏముందంటే తెలుగులో వంగి అని, ఇంగ్లీష్లో ఏముందంటే తగ్గించుకుంటున్నాడు అని రాయబడింది. హంబులెత్. దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట? వంగి లేదా తన్ను తాను తగ్గించుకొని ఏం చూడాలని ఇష్టపడుతున్నాడంట? ఆయన పరలోకమును భూమిని చూడాలనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? మనం దేవుడు ఎక్కడున్నాడు? ఆయన వంగి ఏం చూడాలనుకుంటున్నాడంట? పరలోకమును భూమిని చూడాలంటే ఆయన ఎక్కడున్నాడు మరి? వేర్ ఇస్ హీ? నోబడీ క్యాన్ స్పీక్ దట్. ఎవరు చెప్పలేరు దేవుడు ఎక్కడున్నాడు అని. ఆయన ప్రభావం ఎలాంటిదంట? పరలోకమును చూస్తూ ఉన్నాడంట. ఆయన ప్రభావం ఎలాంటిదంట? భూమిని చూస్తూ ఉన్నాడు. నేను మాట్లాడుతానే వాక్యం మాట్లాడుతామని దేవుని గ్రంథం చెప్తామని. ఆయన చూడడానికి ఏం చేస్తానంట? తగ్గించుకుంటున్నాడు అని రాయబడింది పిల్లలు. అచ్చు ఇంగ్లీష్లో ఏమాట్లాడుతుంది? హూ హంబులెడ్ హిమ్సెల్ఫ్ టు లుక్ డౌన్, ఏమంట? టు లుక్ ఆన్ ద హెవెన్స్ అండ్ ఆన్ ది ఎర్త్. ఎంత ఘనమైన దేవుడు ప్రియులారా యేసు ప్రభు.
ఎలాంటి స్థానంలో ఉన్నాడంట? చాలామంది ఎక్కడ ఉన్నాడంటే, దేవుడు వాక్యమే చెప్తుంది ఆయన పరలోకం, మా దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఆకాశం మందు ఉన్నాడు అని మాట్లాడుతుంది. కానీ అదే బైబిల్లో అదే కీర్తనలు ఏమంటా ఉన్నాడంట, ఎక్కడున్నాడంట? ఆ దేవుడు పరలోకమును చూడాలా, భూమిని చూడాలంటే ఆయన ఏం చేస్తున్నాడంట? తగ్గించుకుంటున్నాడు. అదే మాట ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటాడంటే, నేను వంగి ఆయన పాదముల జోళ్లను విప్పుటకు అర్హుడను కాదు. నేను ఆ చోటికి వెళ్ళలేను. ఆయన వెళ్ళే చోటికి నేను ఎలాగ వెళ్తాను? ఆయన తగ్గించుకొని పరలోకమును భూమిని చూస్తున్నప్పుడు నేనెలాగూ ఆ తగ్గింపు చోటుకు వచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళి నేను తగ్గించుకోగలను? హీ ఆల్రెడీ కేమ్ డౌన్. దేవుడు ఎంత ఘనమైన వాడు అని అంటే, ఆయన పరలోకమును చూడాలా, భూమిని చూడాలంటే హీస్ హంబ్లింగ్ హిమ్సెల్ఫ్. ఎంత తగ్గించుకున్నాడు అంటే, ఆ దేవుడే చక్కగా వచ్చి భూమి మీద నిలబడి ఉంటే నేను ఆయన వంగి చెప్పుల జోడును విప్పుటకు అర్హమైన వాడును కాను. వాట్ అ ప్రెజెంటేషన్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభువుని గురించి ఇంతకంటే గొప్ప వర్ణన ఇంకా లేదు. దేవుడే తగ్గించుకొని భూలోకమునకు తగ్గింపుతో ఆయన భూమిని చూస్తున్నాడు, పరలోకమును చూస్తున్నాడు. అక్కడితో ఆగకుండా ఈ కమ్స్ డౌన్ హంబ్లింగ్ హిమ్సెల్ఫ్. ఇంత గనుడైన వాడు, నేను నీటితో నీకు బాప్తిస్మం ఇస్తా ఉన్నాను, కానీ ఆయన నీకు ఎలాగంట? పరిశుద్ధాత్మునితో బాప్తిస్మం ఇస్తాడు. ఇంకా ఆయన గురించి ఏం మాట్లాడుతున్న మార్క్స్ వార్తలు అంటే 11వ వచనంలో రాయబడింది, and there came out boys out of heavens. చదవనా ఆ మాట? మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు ఒక శబ్దము అది ప్రియులరా చాలా డైల్యూట్ అయిపోతుంది తెలుగులో పదాలు వచ్చేసరికి. ఇంగ్లీష్ ఏమంటామని అంటే, and there came a voice from heavens. హెవెన్ కాదు, ఆకాశము అంది కదా, ఆకాశములు కాదు, పరలోకములలో నుండి స్వరము వచ్చింది. అండ్ దేర్ కేమ్ అ వాయిస్. ఏమంట? ఎలాంటి వాయిస్ అంట? అవుట్ ఆఫ్ ది హెవెన్స్. పరలోకములలో నుండి ఒక స్వరం బయటకు వచ్చింది. ఏమా స్వరం అంట? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో ఇన్ thee I have found my delight. సంతోషం అని ఉంది. తెలుగులో పర్యాయ పదములు చాలా ఉన్నాయి కాబట్టి డిలైట్ అంటే అదే, సంతోషం అంటే అదే, అంతా ఒకటే అని రాయి రుద్దు పెట్టు అని ఆ పండితులు పదాలు పెట్టేసినారు. కానీ ఇట్ స్పీక్స్ పరలోకములలో నుండి ఏమొచ్చిందంట? ఒక్కటే స్వరం వచ్చింది. ఆ స్వరం ఏమంటా ఉందంట? నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నా ప్రీతి ప్రియ. డిలైట్ అన్న, డిలైట్ ఐస్ క్రీమ్ తిందామా, బాగుంటుంది అంట. అన్న, దిస్ ఇస్ మై డిలైట్. ఏంటంట? ఈ చాక్లెట్ నా డిలైట్ అన్న, ఈ తిండి నాకు ఎంతో ఇష్టం. దేవుడు పరలోకం నుంచి భూలోకంలో ఒక నరుని చూసి ఏమంటున్నాడంటే, హీ ఈజ్ మై డిలైట్. వాట్ అ వండర్ఫుల్ సేవియర్ ఇట్ ఇస్. యేసు ప్రభు ఎలాగున్నాడంట? హీ ఈజ్ ద డిలైట్ ఆఫ్. అంతకుముందు ఎవరు లేరా? ఎందుకు యేసుక్రీస్తు దేవుని కుమారుని సువార్త అంటున్నాడంటే, భూలోకములో యేసు ప్రభు వంటి నరుడు లేడు. భూలోకములో సువాసన కలిగిన వార్త చెప్పాలి అని అంటే యేసు ప్రభు కంటే పరిశుద్ధమైన వాడు లేడు. భూలోకములో యేసు ప్రభువుని గురించి చెప్పాలి అని అంటే ఆయన ఎంత గనుడు అంటే, నేను వంగి ఆయన పాదముల జోడ్లను విప్పుటకు అర్హమైన వాడును కాను. ఇదిగో నేను మీకు నీళ్ళ చేత బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన దేంతో ఇస్తాడంట? పరిశుద్ధాత్ముడు. కనబడతాడా? కనబడడు. నీళ్ళను చూస్తూ ఉన్నారు, కానీ ఆయన చేసే కార్యం ఎలాంటిదంట? అదృశ్యమైనది. నోబడి కెన్ సీ దట్ ప్రియులారా. యేసు ప్రభు పరిశుద్ధాత్మునితో బాప్తిస్మం ఇచ్చినంటే ఎవరైనా పరిశుద్ధాత్ముని చూస్తారా? చూడబోతారంటే ఎవరు చూడలేరు. ఆత్మని ఎవరైనా చూస్తారంటే ఈ కనులు సరిపోవు. దేవుని కనులతోనే చూడాలా, ఆత్మ సంబంధమైన కనులతోనే చూడాలా. అలాంటి పరిశుద్ధాత్మని వెలుగుతో నిన్ను బాప్తిస్మం. హౌ పర్ఫెక్ట్ అండ్ పవర్ఫుల్ ఇస్ దిస్ మెసేజ్ ప్రియులారా. యేసు ప్రభు యొక్క సువార్త ఎంత గంభీరంగా కనబడతా ఉంది. ఎందుకంట? ఇదిగో ద బిగినింగ్, ఆరంభమైంది. ఇంకా
ఈరోజు ఆరంభమైందంటే ఎస్, రొట్టె ఎందుకు విరిచినామంటే వారంలో మొదటి దినం, దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద వీక్. ఈరోజు ఆదివారం అని మనం తెలుగులో చెప్పుకోవచ్చు, కానీ బైబిల్ మాట్లాడుతున్న భాష, దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే వారములో మొదటిది, ద బిగినింగ్ ఆఫ్ ద వీక్, ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. ఏం మాట్లాడుతున్నాం అంటే ఒక గనుడైన వాడు యేసుక్రీస్తును, దేవుని కుమారుడి యొక్క సువార్తను మాట్లాడుతాడు. ఎంత గొప్పవాడు ఈయన సువార్త చెప్పడానికి, ఈయనను గురించిన సువాసనను వెదజల్లుటకు ఆయన ఎంత గనుడు అనంటే ఆయన దేవుడు ప్రియుడు. ఆయన ఎలాంటి వెలుగులో ఉన్నాడు అనంటే నేను వంగి పాదముల జోడ్లను విప్పుటకు అర్హమైన వాడను కాను. ఎంత మహోన్నతుడో యేసు. అలాంటి వ్యక్తిని గురించి ఏం మాట్లాడుతుంటే మార్గమును సిద్ధపరచాలి. ఇంకేమంట, మార్గమును సరళము చేయండి, ప్రిపేర్ యువర్ వేస్, ప్రిపేర్ ద వే ఆఫ్ ద లార్డ్, మేక్ హిస్ పాత్స్. ఆయన మార్గమును చక్కబెట్టండి. అంతా యేసు అంత గొప్ప, ఎంత మంచి సువాసన వస్తుంది. ఇంకా సర్దు బిడ్డ, అంతా సర్దు, ఊకు కొంచెం తొందరగా మరి సాపంతా ఊకేసి నీటికేసి ఇంకా అన్నం పెట్టి ఆ సువాసను ఆస్వాదించాల. ఇంట్లో మధురమైన వాసన వస్తుంది. ఏం చేసిన అంతగానం, వాట్ ఆఫ్ బ్యూటిఫుల్ స్మెల్, లెట్ us టేస్ట్ ఇట్ అని ఏం చేస్తారు, చక్కగా వచ్చి త్వరగా ఇల్లంతా చక్కబెట్టి ఇప్పుడు పెట్టు, మేము భుజిస్తాం. యేసు ప్రభు యొక్క సువార్తను భుజించాలంటే ఏం చేయాలంట, మేక్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, మేక్ యువర్ పాత్ స్ట్రైట్. యేసు ప్రభు సువార్త నీ జీవితంలో ఎలాగంటే అనుక్షణము వెలుగును నింపేది. యేసు ప్రభు యొక్క మరణం, యేసు ప్రభు యొక్క పునరుత్థానం, ఆయన మహిమ, ఇవన్నీ కూడా మనుషునికి ఏమిస్తుందంట, అ పర్ఫెక్ట్ గ్రేస్, అ పర్ఫెక్ట్ లిసనింగ్ ప్రియుల. యేసు క్రీస్తు ప్రభుని గురించి మాట్లాడుతున్న ఈ మాటలు ఎలా ఉన్నాయి, ఎందుకు దేవునికి యేసు ప్రభు అంత ప్రీతికరమైనాడు అని అంటే కీర్తనల గ్రంథంలోనే ఒక మాట చదువుదాం. వై వాజ్ హీ హిస్ డిలైట్, నరునిగా భూలోకములో పరిశుద్ధమైన వాడు ఆయన ఎందుకు అంత ప్రీతిగా దేవునికి కనబడినాడంటే కీర్తనల గ్రంథం 40వ కీర్తన 8వ చరణం మనం చదువుదాం. కీర్తన 40వ కీర్తన 8వ చరణం. ఎందుకు యేసు ప్రభు దేవునికి అంత ప్రీతికరంగా కనబడినాడు? నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఇది యేసు ప్రభు యొక్క మాటల్లో ఒక మాట ఇక్కడ కనబడుతుంది. టు డూ దై గుడ్ ప్లెజర్ మై గాడ్ ఈజ్ మై డిలైట్. యేసు ప్రభు యొక్క ప్రీతి ఏమై ఉన్నదంట, దేవుని యొక్క క్రియలను జరిగించడం, ఆయన చిత్తమును జరిగించడం ఈజ్ మై గుడ్ ప్లెజర్. నీ ధర్మశాస్త్రం ఎక్కడుందంట, నా అంతరంగంలో ఉంది. నొసట్ల మీద లేదు, ఇప్పుడు చేతుల మీద లేదు, మరి గుమ్మముల మీద లేదు. ఇప్పుడు ఎక్కడుందంట ధర్మశాస్త్రం? దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలుకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు దేవుని వాక్యం నొసట్ల మీద కట్టుకొనండి, చేతుల మీద పెట్టుకోనండి, గుమ్మములకు రాసుకొనండి, మీ ఇంటికి తగిలించుకొని మీరు చూసినప్పుడల్లా దాని గురించి. ఇప్పుడు ఎక్కడ పోయిందంటే ఆ ధర్మశాస్త్రం నా అంతరంగంలోనికి. అందుకే దేవునికి యేసు ప్రభు అంటే అంత ప్రీతిగా. ఇంకో మాట చూడండి, 119 కీర్తనలోనే ఇంకొక మాట కనబడుతుంది. అందులో చాలా వచనాలు ఉన్నాయి, కానీ నేను రెండు వచనాలు చూపిస్తాను. 119 కీర్తన 143వ చరణం, 143వ చరణం చదువు. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలం సత్యం. యేసు ప్రభువుకు దేవుని వాక్యం ఎలా కనబడిందంట, ఇదిగో 143వ కీర్తన చరణం చదివినావా? చదువు మరోసారి. 143వ చరణం. శ్రమయు వేదనయు నన్ను అయినను నీ ఆజ్ఞకు, నీ ఆజ్ఞలు నాకు సంతోషమును కలుగజేయచ్చు. ఏమున్నాయంటే ఆయన చుట్టూ ఏముందంట, ఇదిగో ట్రబుల్ అండ్ యాంగ్విష్ హ్యావ్ టేకెన్ హోల్డ్ అపాన్ మీ. యేసు ప్రభు ఈ భూలోకంలో దేవుని చిత్తమును చేయటకు వచ్చినప్పుడు చుట్టూ ఏముందంటే, ఆయన చుట్టూ
శ్రమలను, కష్టాలు ఉన్నాయి. అయినను కూడా ఏమంటా ఉన్నాడంట, నీ ధర్మశాస్త్రము సత్యమై ఉన్నది నాకు. అందుకే దేవునికి ఆయన అంత ప్రీతిగా. 92వ చరణం చదవన్నా, అదే 119వ కీర్తనలో 92వ చరణం చదువు. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమలయందు. యేసు ప్రభు మాట్లాడుచున్న మాటలు ప్రియులారా, ఆయనకు వచ్చిన కష్టాలు, ఆయనకు వచ్చిన బాధలు, అవమానాలు, నిందలు, ఇవన్నిట్లో ఏమంటున్నాడంటే, నీ ధర్మశాస్త్రం నాకు ఏం చేస్తా ఉందంట, అన్లెస్ దై లా హ్యాడ్ బీన్ మై డిలైట్, నాకు సంతోషం ఇచ్చిందండి. కష్టాలు, శ్రమలు యేసుప్రభుకి రాలేదంటే చాలా వచ్చినాయి. ఆయన ఎలాంటి వెలుగులో నడిచినాడంటే నష్టమును అనుభవించే వెలుగులోనే నడిచినాడు. అని ఆయనకి సంతోషం ఏమిచ్చిందంట, దేవుని వెలుగు. ఇలాంటి వెలుగులో నడిచిన యేసు క్రీస్తు ప్రభు యొక్క గొప్ప సువార్తను ప్రకటించుచున్నవాడు ఎలాగున్నాడంట, ఆయన ఏమంటున్నాడంట, మార్గమును సరళం చేయి. హౌ ఇస్ యువర్ పాత్, నీ మార్గం ఎలాగుంది, యేసు ప్రభు చక్కగా చేసుకో అంటాడు. ఇంకేమంటా ఉన్నాడంట, ఆయన 4వ వచనం మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, మారు మనస్సును గురించిన, పాప క్షమాపణను గురించిన సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. అండ్ ప్రీచింగ్ ద బ్యాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్ ఫర్ రెమిషన్ ఆఫ్ సిన్స్. పాప క్షమాపణను గురించి, మారు మనస్సును గురించిన మాటలు మాట్లాడతాడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 4వ వచనంలో. హీ స్పీక్స్ అబౌట్ ద బ్యాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్ ఫర్ రెమిషన్ ఆఫ్ సిన్స్. యేసు ప్రభు ఎంత గనుడు అని అంటే, నీ జీవితంలో బాప్తిస్మం ఒకటేసారి జరుగుతుంది. బైబిల్ మాట్లాడుతుంది, బాప్తిస్మం ఒకటే, దేవుడు ఒకటే, విశ్వాసం ఒకటే, నిరీక్షణ ఒకటే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, ప్రభు ఒక్కడే అని మాట్లాడారు, శిరస్సు ఒక్కడే అని మాట్లాడు. ఇక్కడ బాప్తిస్మం గురించి ఏమంటా ఉందంటే ఒకటే ప్రియులారా. అయితే ఇక్కడ మాట్లాడుతున్న ఈ బాప్తిస్మం అంటే మారు మనస్సును గురించిన బాప్తిస్మం అని వీళ్ళందరూ వచ్చి నీళ్ళలో దిగినారు. కానీ విశ్వాస సంబంధమైన భక్తి జీవితంలో సాగుతున్నవాడు మారు మనస్సు అనే బాప్తిస్మం పొందాలి. నీళ్ళలో దిగి కాదు. బాప్తిస్మం అంటే చనిపోవడం అని అర్థం. మారు మనస్సు పొందాలి అని అంటే, నువ్వు మారు మనస్సు పొందడానికి ఏం చేయాలా, యూ హ్యావ్ టు షన్ ఎవ్రీథింగ్, అంతటినీ వదిలిపెట్టాల. యేసు ప్రభు ఎంత ఘనమైన వాడో, ఆ ఘనమైన దేవుని యొక్క వెలుగులో నువ్వు నేను నడవాలి అని అంటే మారు మనస్సు అవసరం ప్రియుడు. నువ్వు మారు మనస్సు నొందని ఎడలా నీ దీపస్తంభమును తొలగించేదను అని అన్నాడు. చూడండి, ఒక మాట ప్రకటన గ్రంథంలో వెతుకుదాం. ఆ మాట 2వ అధ్యాయం అనుకుంటా. 2వ అధ్యాయంలో మరి యేసు ప్రభు వారు సంఘాలతో మాట్లాడుతూ ఎఫెసీ సంఘంతో ఆ మాట మాట్లాడతాడు అనుకుంటా. నీవు మారు మనస్సు నొందని ఎడలా, 5వ వచనం 2వ అధ్యాయం, I am coming to thee and I will remove thy lamp out of its place except thou shalt repent. చదువున ఉందా మాట, నీవు ఏ స్థితిలో నుండి పడిదివో అది జ్ఞాపకము చేసుకొని మారు. ఇది ఎవరికి చెప్తున్నాడు? సంఘానికి చెప్తున్నాడు. సంఘంలో ఎవరు ఉంటారంట? నమ్మిన వాళ్ళు ఉంటారు. సంఘంలో ఎవరు ఉంటారంట? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉంటారు. సంఘంలో ఎవరు ఉంటారంటే రొట్టె రసం ఇచ్చే వాళ్ళు ఉంటారు. సంఘంలో ఎవరు ఉంటారంటే పరిశుద్ధులు, దేవుని కొనియాలి. వాళ్ళతో ఏమంటా ఉన్నాడంట? మారు మనసు పొందాలి. నేను పొందినా కదా అన్న, అప్పుడు నాకు మారు మనసు పొందమంటే పొందిన బాప్తిస్మం తీసుకున్నా. యేసు ప్రభు యొక్క మార్గమును సరళపరచుటకు నీకు నాకేం కావాలంట? మారు మనస్సు కావాలి. ఇది ఏంటంట? బాప్తిస్మం. ఈ బాప్తిస్మం ఎలాంటిదంటే యూ హ్యావ్ టు రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్. నీ బలహీనతలు, నీ పాపములన్నింటినీ కూడా ఒప్పుకొని బాప్తిస్మం తీసుకో అంట. నమ్మినవాడు చేయాల్సిన పని ప్రియులారా. క్రియాపూర్వకమైన బాప్తిస్మం గురించి మాట్లాడతలేండి. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత బాప్తిజం తీసుకున్న సహవాసం అవుతాం. బట్ డే టు డే యువర్ లైఫ్ ఎలా అంట? మార్గమునుసారం. మార్గం చెడిపోయింది. గుంతలు వచ్చినాయి మార్గంలో, రాళ్ళు వచ్చినాయి మార్గములో, రప్పలు వచ్చినాయి మార్గములో. చక్కగా నడిచే మార్గం కాదు. ఆ మార్గం ఏం చేయాలంట?
ప్రిపేర్ ఇట్, మేక్ ఇట్ పర్ఫెక్ట్. దానికి ఏం చేయాలంట? మారు మనసును బాప్తిసం. కీప్ చేంజింగ్ యువర్ సెల్ఫ్ ఆల్ ద టైమ్, ప్రతి క్షణం. అందుకే పౌలు మాట్లాడతాడు, ఇదిగో దినమెల్లా వధించబడిన గొర్రెల వలె మేము ఉన్నాము అంటాడు. దినమెల్లా మారు మనసు బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలంటే ఒకటేసారి కాదు పిల్లలు. అక్కడ జరిగినది క్రియాపూర్వకమైంది, కానీ ఆత్మ సంబంధమైన వెలుగులోను అనుక్షణము మారు మనసు. ఎందుకంట నీ తప్పిదములు, నీ పాపములు అన్నిటినీ కూడా సరి చేసుకున్నాయి. ఇంకా ఈయన ఎలా ఉన్నాడంటే మార్కు సువార్తలో ఈ వాక్యమును, ఈ సువార్తను ప్రకటించుచున్నవాడు మాట్లాడుచు ఆయన ఏమన్నాడంట, ఆయన అలాగూ మాట్లాడుతుండే యూదయ యెరూషలేములో ఉన్న వారందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారు. యూదయ యెరూషలేం ఎలాంటిదంటే ప్రపంచంలోనే గొప్ప పట్టణాలు పిల్లలు. మీరు అనుకోవచ్చు గొప్ప పట్టణం ఏంది, గొప్ప చిత్రపటం ఏంటంటే అదిగో దేశంలో ఏమున్నాయంటే 7 అద్భుతాలు అని చెప్పేటోళ్ళు మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఎన్ని అద్భుతాలు అయినా నాకు తెలియదు, చదువుకున్న వాళ్ళు చెప్పాలి ఇప్పుడు. కానీ ఇక్కడ బైబిల్లో మాట్లాడే అద్భుతమైన ప్లేస్ ఏంటంటే యూదయ యెరూషలేం. ఇప్పుడు కాదు, రాబోయే కాలంలో కూడా ఇట్ విల్ బి అ బ్యూటిఫుల్ ప్లేస్. ఈరోజు యుద్ధ వాతావరణం కనబడచ్చు, కానీ బైబిల్ మాట్లాడచ్చు అంత అందమైన, సుందరమైన, పరిశుద్ధమైన పట్టణము. మనుషులు దాన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోతున్నారంట? మారు మనస్సు పొందడానికి. నీకున్న సుందరమైన అలంకారం అంతటిని వదిలిపెట్టు, నీకున్నది నాది అనేది వదిలిపెట్టి ఎక్కడికి పోవాలంట? మారు మనస్సు నొందే ఆ ప్రదేశానికి వెళ్ళాలి. యూదయ యెరూషలేం ఎలాంటివి అంటే సొలొమోను రాజు కట్టిన దేవాలయం యొక్క వైభవమును నేటి ఈ రోజు వరకు కూడా మాట్లాడుతాం. నేటి వరకు దాని ప్రస్తావన కనబడుతుంది. అంత వెలుగుతో నిండిన ఆ ప్రదేశం నుండి మనుషులు ఏం చేసినారంట? మారు మనస్సు నొందడానికి వస్తాను. నువ్వు గొప్పగా బైబిల్ చదవచ్చు, గొప్పగా పాట పాడవచ్చు, గొప్పగా ప్రార్థన చేసుకునవచ్చు, గొప్పగా పేదలకు సహాయం చేయవచ్చు, కానీ నీ సుందరత్వం వదిలిపెట్టి మారు మనసు అనే వెలుగులో నడవాలి. నీ క్రియలన్నింటినీ పక్కకు పెట్టి యేసు ప్రభు కొరకై మార్గమును సరళపరచడానికి మారు మనసు. ఎందుకంటే పాపము చేయలేదు, నేను పాపము చేస్తలేను అని ఎవడైనా మాట్లాడితే వాడు అబద్ధికుడు అని యోహాను తన పత్రికను రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మాట్లాడతాడు. అందుకే ఆయన అంటాడు, యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఏమంటాడంటే ఆయన చక్కని మాట మాట్లాడతాడు. ఇదిగో ఆ మాట చదువుదాం చూడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఆ చక్కని పదాలు ప్రయోగాడు. మనము చదవను సరికా 1వ అధ్యాయం 9వ వచనం చదవబాయి, తీసిన చదవండి. యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయండి. హీ విల్ మేక్ యూ క్లీన్. మన పాపములు అంటాడు యోహాను రాస్తూ. యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం రాసినాడు, పరలోక వైభవములు చెప్పినాడు, యేసు ప్రభు యొక్క మహిమను తిలకించినాడు. ఆయన ఏమంటున్నాడంటే మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయి. నమ్మినవాడు చేయాల్సిన పని పిల్లలు. నమ్మనివాడు ఎలాగో నమ్మకపోతే నరకానికి పోతాడు. నమ్మినవాడు చేయాల్సింది ఏంటంటే ఆయన మార్గమును సరళపరుస్తూ మారు మనసు పొందాలి అంటూ ఈయన ఆ మాటలు చెప్తే ఎలాగున్నాడంటే ఈ వ్యక్తి. మనం ఆ మాటలు చెప్తూ మన భక్తి జీవితం ఎలాగుండాలంటే యోహాను ఎలాగున్నాడ? ఒంటెళ్ళ యొక్క వెంట్రుకలతో చేయబడిన దుస్తులను ధరించి నడుముకు ఏమంట తోలు దట్టి కట్టుకున్నాడు అని రాడు. ఒంటెల యొక్క వెంట్రుకలతో చేయబడిన దుస్తులు ధరించి. ఈ ఒంటెలను ఆశ్రయించింది ఎవరు? బైబిల్ గ్రంథంలో ఇంకొకరు ఆశ్రయించినాడు ఒంటెలను. ఎవరు? ఎలియాజరు. దాని మీద కూర్చున్న వాళ్ళు ఎవరు? ఒంటెల మీద కూర్చున్న వాళ్ళు ఎవరు? అంతా ఆడవాళ్ళే చెప్తారు. ఎలియాజరు ఒంటెలను తీసుకొని పోయినాడు. ఆ ఒంటెల మీద కూర్చున్నది ఎవరంట? రెబెకా కూర్చుంది.
ఎందుకు కూర్చుంది ఒంటెల మీద? ఎలియాజరు ఆ ఒంటెలను తీసుకొని పోతే ఈమె ఎందుకు ఒంటెల మీద ఎక్కి కూర్చుంది అంటే, ఈ లోక సంబంధమైన మాలిన్యం నాకు అంటకూడదు, ఈ లోక సంబంధమైన ధూళి నాకు తగలకూడదు అంటే దేన్ని ఆశ్రయించాలా? ఒంటెలను ఆశ్రయించాలి. ఒంటెల చర్మం ఎలాంటిది, ఒంటెల మరి వెంట్రుకలు ఎలాంటివి అంటే అవి ఎంతో ఈ భూలోక మాలిన్యం అంతటినీ విసర్జించేవిగా ఉన్నాయి. దాని మీద నీళ్ళు పడినా జారిపోతుంది, దానికి ఎలాంటి దుమ్ము అంటదు, అది ఎంత ప్రొటెక్టివ్గా ఉంటుంది అని అంటే రెబెకా దాన్ని ఆశ్రయించింది. యేసు ప్రభువుని నమ్మినవాడు మారు మనసు పొంది తన జీవితంలో ఎలాంటి దుస్తులు ధరించాలంట? లోక సంబంధమైన మాలిన్యమును అంటని దుస్తులు ధరించాలి. అది ఎక్కడుందంట? ఇదిగో త్వరగా తెండి అంటే ప్రశస్త వస్త్రం, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును. యేసు ప్రభునకు ఈ లోక సంబంధమైన మాలిన్యం అంటలేదు. ఒంటెల చర్మమును ఎందుకు ధరించినాడు అంటే ఈ లోక సంబంధమైన ఎలాంటి అపవిత్రత ఆయన దగ్గరికి రాకుండా ఆయన అవి వేసుకొని తోలు దట్టి కట్టుకొని ఇంకేం చేస్తున్నాడంట? ఆయన ఏం తిన్నాడంట? పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు, ఇంకేం తిన్నాడు ఆయన? కూల్ డ్రింకులు, మత్తు పదార్థాలు, అదేమంటారు ద్రాక్షారసం తిన్నాడు. ఈ ఏట్ లోకస్ట్ అండ్ హనీ అని రాయాలి. ఆయన ఏం తిన్నాడ? మిడతలను అడిగితే నన్ను భుజించాను. ఇవి ఎక్కడ దొరుకుతాయి? మిడతలు సూపర్ మార్కెట్లో దొరుకుతాయా? హనీ దొరుకుతుందా సూపర్ మార్కెట్లో? మస్తు రకరకాల బ్రాండ్లు పెట్టింది, కానీ వైల్డ్ హనీ దొరుకుతుందా? అడిగితేనే దొరుకుతుందా అంటే దొరకదు. ఎవరికి దొరకదు. అది ఏ మార్కెట్లోకి వెళ్ళినా దొరకదు అడిగితే. మిడతలు కూడా ఏ మార్కెట్కి వెళ్ళినా నేను నమ్మదు. అది చచ్చిపోయిందంటే 1 గంట 2 గంటలకే ఫినిష్ అయిపోతుంది, అదంతా కూలిపోతుంది, ఏమిటికి అక్కడ రాకుండా అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఈయన భుజించే యేసు ప్రభువును నమ్ముకొని మారు మనసు పొందుతున్నవాడు నడిచే వెలుగెలాగా అంటే మిడతలు అడిగితేనే అంటే దాంట్లో ఎలాంటి కలుషితం లేదు, ఎలాంటి ఇంప్యూరిటీస్ లేవు, దాంట్లో ఎలాంటి కెమికల్ కాంపోనెంట్ లేదు, ప్రొటెక్టివ్ కాంపోనెంట్స్ లేవు. దాంట్లో ఏముందంట? ఇట్ ఈస్ ఫ్రెష్ అండ్ ఇట్ ఈస్ ప్యూర్. పవిత్రమైన భోజనము, కల్తీ లేని భోజనం చేస్తా ఉన్నాడు. ఇక్కడ మారు మనసు పొందేవాడు, ప్రభు మార్గమును సరళం చేసేవాడు ఏం చేస్తాడంట? వస్త్రం ఎలాంటివి ధరిస్తాడంట? లోక సంబంధమైన మాలిన్యము నాకు అంటదు, లోక సంబంధమైన ఆహారమును నేను భుజించను. ఇశ్రాయేలు అన్నారు, ఇదిగో మాకు కీరకాయలు, దోసకాయలు, కీరకాయలు, చేపలు మాకు గుర్తుకొస్తున్నాయి అని అన్నారు. కానీ దేవుడు వారికి ఇచ్చిన ఆహారం ఎలాంటిదంట? కలుషితము లేనటువంటి ఆహారం, పరలోకం నుండి మన్నాను వర్షింపజేసిన దేవుడు. ఇక్కడ ఈయనేమంటున్నాడంటే ఆయన తిన్న ఆహారం ఏదంట? నో ప్రిజర్వేటివ్స్, భద్రపరిచిన ఆహారంగా తాజా ధనముతో కూడిన ఆహారం. యేసు ప్రభువును నమ్ముకొని మీ ప్రయాణంలో, మీ మార్గంలో సాగుతున్న మనమందరము కూడా నా ప్రయాణంలో ఐ నీడ్ టు ఈట్ వాట్? ఆ పర్ఫెక్ట్ ఫుడ్. అపవిత్రమైన భోజనమును నేను భుజించను. సద్దన్నం తింటాం చాలా ఇష్టంగా. చాలామంది ఆయన ఏం చేస్తారు? పొద్దున్న లేచి రాత్రి అన్న పెరుగు తాగి ఏం చేస్తారు? తిని మంచిగా వాడుకుంటాడు, మత్తెక్కిస్తుంది. దాన్ని కలుషితమైన ఆహారం బాడీని ఏం చేస్తుందంట? అదే చాలా సలవాన అంట, సుఖమును తీసుకొచ్చేది. కానీ మిడతలు, తేనె ఎలాంటిదంట? ఎనర్జీని తీసుకొస్తాయి. అవి మిడతలు ఎలాంటివి అంటే అది భుజించిన వాడు హీ విల్ హ్యావ్ ఎనర్జీ, హీ విల్ హ్యావ్ స్ట్రెంగ్త్. తేనె ఎలాంటిదంట? అట్లా తేనె పెట్టాన లేచి కూర్చుంటాడు చూడు వాడు అంటాం. కొంచెం అట్లా తగిలి వాని పెదవులకు ఎంత ఎనర్జీ వస్తుంది. యేసు ప్రభువును నమ్మినవాడు కలుషితం లేని ఈ లోక సంబంధమైన ఆహారం కాకుండా పవిత్రమైన ఆహారమును దేవుని కొరకు భుజించినప్పుడు యూ విల్ గో ఆన్. ఎలాగంట? ఎలాంటి వెళ్ళిపోతా అంట? నేను ఆయన వంగి చెప్పులను విప్పుటకు అర్హుడు. ఈ సేస్ ఈటింగ్ దాట్. ఆ భోజనాన్ని భుజించి ఏమంటున్నాడంటే నేను వంగుటకు కూడా అర్హమైన వాడు కాదు. ఎంత తగ్గింపు ప్రియుల, ఎంత గొప్ప వెలుగు అది ప్రియుల. యేసు ప్రభువును నమ్మిన వాడి జీవితంలో ఎలాగంట? పవిత్రమైన వెలుగును నడుస్తూ సాగి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుందంట? ఆయన దగ్గరికి వెళ్ళి నేను వంగుటకు. అందుకే ఆ మాట అంటాడు లూకాసు వార్త 18వ అధ్యాయంలో. ఆ సుంకరి అంటాడు, అదిగో నేను పరలోకం వైపు కనులెత్తి చూడడానికి కూడా నాకు అర్హత లేదు, రొమ్ములు కొట్టుకొని. చదవన్నమాట ఆ మాట లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఉంది. 2 ప్రార్థన చేయడానికి పోయినారు, ఒకటి సుంకరి, ఒకటి పరిచయుడు. ఆయన ఏమంటాడంటే 13వ వచనం, లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం.
అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకును ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ములను కొట్టుకొనుచు, దేవా పాపినైన వంగడానికి కూడా శక్తి లేదయా, వంగి నీ దగ్గర నా మనవిని చెప్పగలిగే స్థితి నాకు లేదయ్యా, నీ చెప్పులను విప్పుటకు నేను అర్హమైన వాడను కానయ్యా. ఎలాంటి వాడంట? మారు మనసు పొందుతున్నాడు. ఇంకెలాంటిదో అంట, ఈయన మార్గమును సరళము చేయమని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంకేమంట? చక్కని ఒంటెల్ల మరి వెంట్రుకలతో చేయబడిన చర్మమును ధరించి, దుస్తులను ధరించి, మిడతలను తేనెను పూజిస్తూ ఏమంటున్నాడంటే, నేను వంగి ఐఎమ్ నాట్ వర్ది టు బెండ్ అండ్ అన్లూజ్ హిస్ శాండిల్స్. ఆ తగ్గింపు జీవితం ఏ విశ్వాసలో ఉంటుందో అతడు గనుడిగా ఎంచబడతాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇంత తగ్గించుకున్నాడు కనుక యేసుప్రభు ఏమన్నా అంటే, స్త్రీలు కనిన వారిలో చెప్పాల తర్వాత, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు లేడు. ఎందుకు చెప్పినాడు యేసుప్రభు? అంత ఘనమైన దేవుడు వచ్చి ఆ మాటలు ఎందుకు చెప్పగలిగినాడంటే, ఆయన తీసుకున్న చోటు అలాంటిది. అంత తగ్గింపు చోటును తీసుకున్నాడు కనుకనే యేసుప్రభు అన్నాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు లేడు. నీవు కూడా అదే చోటుకి రావాలా? దేవుని చేత బల నమ్మకమైన దాసుడా అని పిలిపించుకోవాలి అంటే యూ హ్యావ్ టు టేక్ అప్ దిస్ ప్యాత్. మారు మనసు పొందే అలవాటు ఉండాలి నా దగ్గర. మారు మనసు పొందే బాప్తిస్మము స్వీకరించుటకు నేను ఉండాలి. ఆత్మ సంబంధమైన వెలుగులు నేను ప్రతిక్షణం మారు మనసును ఉండాలి. నేను ఎలాంటి వెలుగులో ఉండాలంట? దేవుని కొరకై ఒంటెల్ల చర్మము, వెంట్రుకలతో చేయబడిన దుస్తులను ధరించి, అంటే పరిశుద్ధాత్ముని శక్తిని ఆశ్రయించిన వాడిగా ఉంటాను. పరిశుద్ధాత్ముడు ఈ లోక సంబంధమైన మాలిన్యం నా దగ్గరికి రానియడు, నన్ను కాపాడుతాడు, నన్ను బదలపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎలాంటి అంధకారపు వెలుగులోనికి నన్ను నెట్టడు. పరిశుద్ధాత్ముడు నాకు తాజా ఆహారమును, మిడతలను తెచ్చిస్తాడు. పరిశుద్ధాత్ముడు అడవి తేనెను నాకు తెచ్చిస్తాడు. కలుషితము లేనటువంటి ఈ వాతావరణంలో ఎవరు వెళ్ళినారంట? సుందరమై అలంకరించబడిన యూదయ యెరూషలేము పట్టణస్థులందరూ వదిలిపెట్టి వేసుకోలేదు. నువ్వు అలంకరించుకున్న గుడి, నువ్వు అలంకరించుకున్న ఆలయం, నువ్వు అలంకరించుకున్న మతం, నువ్వు అలంకరించుకున్న భక్తి అంతా వదిలి ఎక్కడికి రావాలంట? మారు మనసు నుండే ప్రదేశానికి రావాలి. వచ్చి దేవుని కొరకై భక్తి కలిగిన జీవితంలో సాగినప్పుడే ఏమంటాడంట? ఎదిగో స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు లేడు. ఇంకేమంటాడు పరలోకం ఉన్న దేవుడు అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించు. హి విల్ బి అ డిలైట్ టు లిసన్ టు యూ. దేవుడి మాటలు మన కొరకై దీవించుగాక. ఆమేన్.